అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన కథ. దేవాలయంలో సాయంకాలం భజన కార్యక్రమం ముగించుకొని నెమ్మదిగా నడుచుకుంటూ తిరిగి వచ్చిన రమాదేవి కళ్ళజోడు తీసి పక్కన పెడుతూ, అమ్మాయి సంధ్య, అబ్బాయి వచ్చాడా అని అడిగింది ఆమె కోడల్ని. సంధ్య ఎదురుగా సోఫాలోనే కూర్చొని ఇంకా రాలేదు అంటూ టీవీ సీరియల్ చూస్తుంది తల తిప్పకుండా. కోడలి నిర్లక్ష్యం అలవాటైన రమాదేవి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది. ఏమీ లేదు, మరో వారంలో మీ మావయ్య తిథి వస్తుంది కదా, వాడికి ఒకసారి గుర్తు చేద్దామని. రేపు వచ్చేటప్పుడు సరుకులు తీసుకువస్తాడు. ఇంకా చాలా పనులున్నాయి. ఈ విషయం నీకు మధ్యాహ్నమే చెప్పాను, కానీ హడావిడిలో నా మాట విన్నావో లేదో అని మరోసారి గుర్తు చేస్తున్నా అంటూ తన గదివైపు వెళ్ళబోయింది రమాదేవి. ఆ సమయంలో సంధ్య సోఫాలో నుంచి లెగిసి, ఇక్కడ పెట్టారేంటి మీ కళ్ళజోడు, తీయండి అంటూ విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్తూ వెళ్తూ రమాదేవి కళ్ళజోడు కూడా తీసి కోపంగా తన చేతిలో పెట్టింది విసురుగా. ఆ విసురుకి కళ్ళజోడు కింద పడిపోయి ఫ్రేమ్ నుండి అద్దం ఊడిపడి ముక్కలైపోయింది. అయినా రమాదేవి కింద పడిన అద్దాన్ని వెతుక్కుంటూ కళ్ళజోడులో మిగిలిన రెండో అద్దం నుంచి చూస్తూ ఆ ముక్కలను తీసే ప్రయత్నం చేస్తుంది బాధగా. గచ్చు మీద అటు ఇటు జాగ్రత్తగా తడుముతూ ఓ 2 అడుగుల దూరంలో చేతికి తగిలిన ఆ ముక్కలను తీయగా అద్దం పగిలిందని అర్థమయ్యింది రమాదేవికి. అమ్మ సంధ్య, కళ్ళజోడులో ఒక అద్దం పగిలిపోయింది. నేను చేత్తో అన్నింటినీ ఒక పక్కకు మెల్లగా లాగిపెట్టాను. ఇంట్లో పిల్లలున్నారు కదా, నువ్వు కాస్త ఓపిక చేసుకొని ఇవి తుడిచేయమ్మా అని చెబుతూ నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళగానే కొడుకు వస్తూనే కోపంగా చిరాగ్గా ఆఫీస్ పనుల్లో ఉన్న ఒత్తిడి మొత్తాన్ని చూపిస్తూ గట్టిగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చి హాల్లో ఉన్న సోఫా ముందు కూర్చొని టీవీని చూస్తున్నాడు. భర్త రావడాన్ని గమనించిన సంధ్య, ఆగండి అంటూ గబగబా చీపురుతో వచ్చి, ఇటువైపు రాకండి, మీ అమ్మ ఇక్కడ కళ్ళద్దాలు ఇరగ్గొట్టేసింది. ఎంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారో చూడండి తుడవకుండా అంది చీపురుతో తుడుస్తూ. అసలు ఆ కళ్ళద్దాలు తానే పడేసిందన్న విషయం దాచి తన అత్తగారిపైకి నెట్టేసింది ఆ నేరాన్ని. కోడలు భర్త ఏంటో అమ్మకి వయసుతో పాటు చాదస్తం ఎక్కువైంది, ఎంత చెప్పినా వినదామే అని విసుక్కుంటూ స్నానం చేసి వచ్చి మరలా అక్కడే కూర్చున్నాడు. అప్పటిదాకా వస్తున్న సీరియల్ శబ్దం కాకుండా అరుపులు కేకలు రావడంతో కొడుకు వచ్చిన క్రికెట్ చూస్తున్నాడని అర్థమైంది రమాదేవికి. తన గది నుంచి మెల్లగా బయటకు వచ్చి కొడుకు పక్కన నిదానంగా కూర్చుంది. కొడుకు కనీసం పలకరించకుండా టీవీ చూస్తున్నాడు. ఎదురు చూసింది కొడుకు ఏమన్నా మాట్లాడతాడేమో అని. ఓ 10 నిమిషాల తర్వాత కొడుకు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుందని కాస్త సౌండ్ తగ్గించాడు ఆ కొడుకు. అంతవరకు ఓపిగ్గా చూసిన రమాదేవి భర్త తిథి గురించి కొడుక్కి గుర్తు చేసింది. నువ్వో దానివమ్మా, బ్రతుకున్నోళ్ళకే దిక్కులేదు ఇక్కడ. నాన్న పోయి 15 సంవత్సరాలు దాటింది. అయినా ఆయన వల్ల ఒరిగిందేదీ లేదు. కానీ ప్రతి సంవత్సరం ఇదొక ఖర్చు అయ్యింది. ముందు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. ఎన్నాళ్ళు చేసిన తిథులు చాలే, వీలైతే ఆ తర్వాత చూద్దాంలే అన్నాడు మళ్ళా టీవీ సౌండ్ పెంచుతూ. వస్తున్న క్రికెట్ చూస్తూ ఇక రమాదేవి మౌనంగా కూర్చుంది. అక్కడే మరలా కాసేపు తర్వాత మాట్లాడే అవకాశం వచ్చింది ఆమెకి. ఈసారి తన కళ్ళద్దాల గురించి చెబుతూ ఇలా అన్నది. ఒరే నాన్న, 10 ఏళ్ల క్రితం కొన్న కళ్ళద్దాలరా, పొరపాటున కింద పడి పగిలిపోయాయి. కొత్త అద్దాలు తెస్తావా? రేపటి నుంచి దేవాలయంలో ప్రత్యేక పూజలున్నాయి. భజనలో కార్యక్రమంగా పారాయణం చదవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంది నెమ్మదిగా. అయినా ఇప్పుడే వచ్చారు కదా, ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఆయన్ని ఉండనివరా అత్తయ్య? వయసు వచ్చింది, దిమ్మ చెక్కలా గట్టిగానే ఉన్నారు. అలాంటిది అంత నిర్లక్ష్యం వస్తువుల మీద ఎలా పోగొడతారు? కొత్తది కావాలనే మీరు ఇలా చేసుంటారు. అయినా మిమ్మల్ని చూస్తుంటే చిరాకేస్తుంది, రోత పుడుతుంది. అసలు చిరాకంటే ఇదేనేమో, మీలాంటి మనుషుల్ని చూస్తేనే కొలిగేదేమో అంటూ సంధ్య అత్తగారి మీద రుసరుసలాడింది. రమాదేవి మాత్రం మసకగా కనిపించని ఆ కళ్ళద్దాలతోనే వంటి కన్నుతో కొడుకు సమాధానం కోసం ఆశగా ఎదురు చూసింది. తల్లి ఎంతసేపటికి లేవకుండా తన పక్కనే అలా కూర్చొని ఉండడం చూసి కొడుకు విసుగొచ్చి, అమ్మా నా బుర్ర తినకు, పదే చెప్పి కొంటానని చెప్పానుగా. అయినా ఈరోజు ఆఫీస్లో కాస్త పని ఎక్కువైంది, చాలా అలసిపోయాను. ఇప్పుడంటే వెళ్ళే ఓపిక నాకు లేదు. నిన్ను తీసుకువెళ్ళే ఓపిక అసలే లేదు, కుదరదు.
వీలు చూసుకొని నాకెప్పుడు వీలైతే అప్పుడు తీసుకువెళ్తాను, అప్పటి వరకు నా బుర్ర తినకు అని చెప్పి భోజనానికి లెగిసి వెళ్ళిపోయాడు. ఈలోపు ట్యూషన్ నుండి వచ్చిన పిల్లలు నానమ్మ వంక చూడకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోయారు. రమాదేవి చేసేదేమీ లేక మెల్లగా లెగిసి బాధగా గుండెల్లో భారంగా గదిలోకి వెళ్ళిపోయింది. కాలం తెచ్చిన మార్పు వల్ల కన్న తల్లి అన్న ప్రేమ, మనిషి అన్న కనికరం దూరం చేసిన కొడుక్కి దగ్గరగా ఉండాలని మనసులోనే అనుకుంటూ ఆలోచనలో పడింది. ఆమెకి బ్రతకాలని కోరిక లేదు, ఇప్పుడు బ్రతికి సాధించాలనే ఆశ లేదు. ఆలోచిస్తూ గోడకి వేలాడుతున్న తన భర్త ఫోటో వంక చూస్తూ, వారానికి ఒక్కసారి నీకు వేసే దండ మాత్రమే నేను మార్చగలను. తల్లిగా నేను ఎక్కడో ఏదో పొరపాటు చేశాను, అది నాకు అర్థం కావటం లేదండి, వాడి మనసు మారటం లేదు అనుకుంటూ భర్త ఫోటో ముందు బాధపడింది రమాదేవి. భర్త విప్లవ భావాలు కలిగినవాడు. బానిసత్వం, చిరాకు, బద్ధకం, అలసత్వం, అశ్రద్ధ, వాయిదాలు వేయడం వంటి అలవాటు పడని దేహం. తన చుట్టూ ఉన్న పేద ప్రజల బాగు కోసం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఇంట గెలిచి రచ్చగలవాలి అంటారు, కానీ భార్యను కొడుకును ఇంటికి అంకితం చేసి పోరాటాల కోసం దేశం పట్టుకొని తిరిగాడు. ఎదుగుతున్న కొడుకు మనసును తృప్తిపరచలేకపోయాడు. చనిపోయే ముందు భార్యతో, రమ, నువ్వు ఈ బిడ్డ ఆకలి తీర్చలేకపోయినా పర్వాలేదు, కానీ మంచి చదువు చెప్పించు. అది నీ కొడుకు ఒక్కడి ఆకలినే కాదు, చదువు అనేది ప్రపంచ ఆకలిని సైతం తీరుస్తుంది అని అన్నాడు. భర్త మాట నిలబెట్టడం కోసం చదువు చెప్పిస్తూ తల్లిగా బిడ్డ కడుపు ఎండిపోకుండా కాళ్లకు చక్రాలు వేసుకొని ఒంటరి జీవితాన్ని నెట్టుకొచ్చింది. రమాదేవి భర్తకు తగ్గ భార్యగా ఎవరి వద్ద చేయి చాచకుండా, ఆత్మాభిమానంతో ఎవరి వద్దకు వెళ్లకుండా తాను స్వయంగా కష్టపడి ఒంటరిగానే కొడుకు చదువు కోసం, వాడి అభివృద్ధి కోసం పాటుపడింది. అలా ఆలోచనలో ఉన్న ఆమెను భోజనానికి ఎవ్వరూ పిలవలేదు, అలా వదిలేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. పిలవకుండా భోజనానికి వెళ్ళడం ఇష్టం లేక అలా నిద్రపోయింది. కొన్ని క్షణాల తర్వాత అందరూ పడుకున్నారు. తెల్లవారింది. తెరలుగా మంచు కొమ్ముకొని ఉంది. రమాదేవి లేచి పగిలిన ఒంటికన్ను కళ్ళద్దాలతో మెల్లగా తలుపులు తీసుకుని బయట వరండాలో కూర్చుంది. ఈలోపు సైకిల్ మీద పాలబ్బాయి వచ్చాడు. వాడి అలికిడికి తలెత్తి మసకగా కనబడుతున్న అతనితో, ఒరే నాయనా, నువ్వు పాలు వేసేటప్పుడు ఆ గంగాధరం గారిని నేను రమ్మన్నానని చెప్పు అంటూ ఒక వార్త పంపింది. పాలవాడు పూర్తిగా వినిపించుకున్నాడో లేదో గాని అలాగే అంటూ తల ఊపుతూ వెళ్ళిపోయాడు. మెల్లగా లోపలికి వెళ్ళి మరలా తన పనిలో పడింది. రమాదేవి ఈలోపు మిగతా వాళ్ళు కూడా లేచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కోడలి వంట పనుల్లో సహాయం చేస్తూనే రమాదేవి వంటగది కిటికీ నుండి పదే బయటకు చూస్తుంది. ఆమెను గమనించిన కోడలు సంధ్య, ఈ ముసలిదానికి ఏం పని లేనట్టుంది, అస్తమానం బయటకు చూస్తుంది అనుకొని చూసిన ప్రతిసారి తాను కూడా చూడడం మొదలుపెట్టింది. సరిగ్గా అందరూ టిఫిన్ చేస్తున్న సమయానికి గంగాధరం వచ్చాడు. పలకరింపుల తర్వాత ఎందుకు రమ్మన్నది అడిగాడు వివరం గంగాధరం. అప్పుడు రమాదేవి ఇలా చెప్పింది, నువ్వు ఈ పూట ఖాళీగా ఉంటే మీ అమ్మతో నన్ను కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళరా, అద్దాలు మార్చుకోవాలి, విరిగిపోయాయి అంది. అంతే. ఆ మాటకు విన్న కోడలు సంధ్య కోపంతో ఒక్కసారిగా అత్తగారి దగ్గరకు వచ్చి, బాగుందండి, చెట్టంత కొడుకును ఉంచుకొని దారిని పోయే ప్రతివాడిని అడగడంలో మీ ఉద్దేశం ఏమిటి? వాళ్ళ ముందు మేమేదో మిమ్మల్ని పట్టించుకోలేదనేగా, కనీసం హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళకుండా వదిలేసామనేగా. ఈ విషయం చెప్పడానికే ప్రపంచానికి ఇదంతా చేస్తున్నారు. 2 రోజులు ఆగలేకపోతున్నారు. లేదా దేవాలయానికి ఈ 2 రోజులు వెళ్ళకపోతే ఏమైనా నష్టమా? ఇప్పటికిప్పుడు పారాయణం చేయకుండా శివైక్యం చెందుతారని అనుకుంటున్నారా? వయస్సు పెరగగానే సరికాదు, కాస్తంత బుద్ధి ఇంగితం ఉండాలి. కాస్తంత ఓపిక లేకపోతే ఎలా? ఇంట్లో పరిస్థితుల గురించి వివరం తెలిసి ఉండాలి కదా అంటూ విరుచుకుపడింది కోడలు. రమాదేవి మొహం చిన్నబోయింది. అవమానంతో తల కూడా పైకెత్తలేకపోయింది. అక్కడే కూర్చొని వింటున్న గంగాధరం పరిస్థితిని అర్థం చేసుకొని టిఫిన్ మధ్యలోనే వదిలేసి రమాదేవి వంక జాలిగా చూస్తూ, ఇక నేను వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోయాడు. ఇక ఎప్పటిలానే కొడుకు గొంతు నిశ్శబ్దాన్ని ఆవహించుకుంది. కోడలు అన్నీ మాట్లాడిన కొడుకు నుండి ఎలాంటి స్పందన లేదు. ఇక రమాదేవి చేసిందేమీ లేక టిఫిన్ కూడా తినకుండానే నేరుగా గదిలోకి వెళ్ళిపోయింది. కొడుకు మౌనానికి కారణం తెలిసి
తనకి తెలిసి తాను ఏమీ చేయలేని నిస్సహాయత, నోరెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. అక్కడ తాను తప్పేమీ లేకపోయినా గొడవల్లో ఒక్కోసారి ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిన కోడలు వెనకే వెళ్ళిన కొడుకు 2 రోజుల తర్వాత తిరిగి వచ్చేసరికి 100 ఏళ్ల పగ ఉన్నట్లు తనకి శత్రువుగా మారాడు. ఏది ఏమైనా భక్తిభావం ఉన్న రమాదేవి పారాయణం చదివే సమయం అయ్యింది. ఇక ఈ జన్మలో నాకు ఆ యోగం లేదని అర్థమయ్యింది అని మనసులో బాధపడుతూ దీర్ఘ శ్వాస తీసి ఓం నమ శివాయ అనుకుంటూ మెల్లగా తల వెనక్కి వాల్చి పడుకుంది. 2 గంటల తర్వాత లేచిన రమాదేవికి రాత్రి నుండి ఏమీ తినకపోవడం వల్ల పాపం కడుపులో నకనకలు మొదలయ్యాయి. కాసిన్ని నీళ్ళైనా తాగుదామని లేచి వంటగది వైపు నడిచి వెళ్ళింది. పారాయణం ఆపేసిందని బహుశా శివయ్యకు కోపం వచ్చిందేమో. మరి వేసిన అడుగు తడబడింది. అమాంతం కింద పడిపోయింది. పెద్ద కేక వేసింది. తల గోడించి కొట్టుకుని రక్తం కారిపోతుంది. ఆ శబ్దం విన్న కోడలు సంధ్య ఏమైందో అని ఆదరాబాదరాగా వచ్చి చూసింది. రక్తపు మడుగులో అత్తగారిని చూసి అంబులెన్స్కి కాల్ చేసింది. కంగారుగా గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి జాయిన్ చేసి ఈ విషయాన్ని భర్తకు ఫోన్ ద్వారా చేరవేసింది. తాపీగా 2 గంటల తర్వాత వచ్చిన కొడుకు ఏం జరిగిందో అన్న విషయాన్ని డాక్టర్ ద్వారా తెలుసుకొని పక్కనే తల్లి బెడ్ పక్కన ఉన్న భార్య దగ్గరగా వచ్చి కూర్చొని ఓసారి తల్లి వైపు చూస్తూ, నువ్వేమో ఇది పెద్ద దెబ్బ కాదన్నావే, డాక్టర్ ఏమో చాలా పెద్ద దెబ్బ తగిలిందంటున్నాడు. 3 నెలలు మాత్రమే టైం ఉంది, బ్లడ్ మెదడుకు వెళ్ళేది క్లాట్ అయిపోయింది, ఆపరేషన్ చేయాలి, ఇక్కడ ఆ సౌకర్యాలు లేవు, ప్రైవేటు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటున్నాడు అని తల్లికి వినబడుకుంటా నెమ్మదిగా భార్యతో వివరం చెప్పాడు. దీనికి డాక్టర్స్ ఎందుకు, చూస్తూనే తెలుస్తుందిగా పెద్ద దెబ్బ అని, నేను కావాలనే మీరు కంగారు పడతారని చిన్న దెబ్బ అని చెప్పాను. ఇప్పుడు ఈవిడ్ని మనం ప్రైవేటు హాస్పిటల్కి తీసుకువెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. పైసా దాచుకున్న సొమ్మంతా ఆ ప్రైవేటు హాస్పిటల్కి దారపోయాలి. మహా అయితే ఈవిడ మరో 4 ఏళ్ళు అంతేగా, దానికోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకండి, అనవసరం. అసలే పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా మనం. రేపో మాపో పోయే మీ అమ్మ కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అంటూ సంధ్య చాలా కఠినంగా అన్నది. కళ్ళు తెరవలేకపోతున్న మాటలు వినిపిస్తున్న రమాదేవి కోడల మాటలు వినిన తర్వాత ఎంత లేదన్నా వాడికి అమ్మని కదా, అదేంటి అలా అంటావని కొడుకు అంటాడేమో అనుకుంది. కానీ అక్కడ కూడా కొడుకు నిశ్శబ్దంగానే ఉండిపోయాడు. అతని నిశ్శబ్దం రమాదేవికే కాదు కోడలికి కూడా కాస్త అలజడిని కలిగించింది. ఏంటి ఆలోచిస్తున్నారు మీరు, ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా నేను మాత్రం పిల్లలు తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతా. మీ అమ్మే కావాలనుకుంటే, మీ అమ్మ సుఖంగా ఉండాలి అనుకుంటే మీ అమ్మతోనే ఉండు అంటూ ముక్కు చీది చీర కొంగుతో ముక్కును తుడుచుకుంది. చావు బ్రతుకుల మధ్య ఉన్న తల్లి స్థితి కంటే ఏడుస్తున్న భార్య స్థితిని అర్థం చేసుకున్నాడు ఆ ప్రబుద్ధుడు. సర్లేవే, అలాగే చేద్దాం, కానీ ఈ 3 నెలలు అమ్మని ఎవరు చూసుకుంటారు అని అడిగాడు సందేహంగా. బాబోయ్, నా వల్ల కాదు, నాకు మీతోనే మీ పిల్లలతోనే సరిపోతుంది. పైగా నాకు అసలే హాస్పిటల్ వాతావరణం నచ్చదు. ఈవిడికి వచ్చే పెన్షన్ డబ్బులతో ఒక పని మనిషిని పెడదాం, వీలున్నప్పుడు ఆఫీస్ నుంచి వస్తూ రండి. అయినా ఈ 3 నెలలు బ్రతికి ఏం సాధిస్తారు? మీ అమ్మ ఇప్పుడు తాపత్రయం కాకపోతే పైగా ఇంటికి తీసుకుని వెళ్ళి గదిలో పెడదాం అనుకుంటే మరో సమస్య వస్తుందేమో. పుట్టుక్కున ఇంట్లో కనుక చచ్చిపోయిందా, చచ్చిన చావే. మనం 6 నెలలు ఆ కొంపలో ఉండకూడదు, బోలెడంత డబ్బు వృధా అవుతుంది. దానితో పోలిస్తే ఈ 3 నెలలు ఇక్కడే ఎలాగోలా ఉంచడమే నయం అని చెప్పింది. సంధ్య మాటల ఆలోచనలో పడడం గమనించండి. ఇప్పుడు ఇక్కడ చేసేదేమీ లేదు, కానీ పదండి ఇంటికి వెళ్దాం అంటూ సామాన్లన్నీ సర్దుకొని ఇంకా అక్కడే ఉంచితే భర్త మరలా పునరాలోచన చేసి ఎలాంటి తంట నెత్తి మీద పెడతాడో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని భయపడి భర్త చేయి పట్టుకొని గబగబా హాస్పిటల్ బయటకు తీసుకువెళ్ళి ఆటో ఎక్కించి తాను కూడా ఎక్కి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. హాస్పిటల్ బెడ్పై పడుకున్న రమాదేవి ముందు కొంచెం సేపు కొడుకు మాటలకు బాధపడింది. తర్వాత సాయంత్రం కొడుకు వచ్చి
అలాగే కూర్చున్నాడు తల్లి పక్కన. కొన్ని నిమిషాల పాటు తల్లి వంక చూసి జేబులో ఉన్న సిగరెట్ బయటకు తీస్తూ వెళ్ళిపోయాడు. కొడుకు బయటకు వెళ్ళగానే కంటి రెప్ప కింద ఒడిసిపెట్టి ఆపిన కన్నీటితో కళ్ళు తెరిచింది రమాదేవి. తనకు తెలిసి కోడల్ని ఒక్క చిన్న మాట కూడా ఎప్పుడూ అనలేదు. తను ఇటువంటి ప్రార్థన వెనుక కారణం ఏదైనా చివరికి కొడుక్కి మంచి జరుగుతుందనే ఓపిక భరించిందే తప్ప సమాధానం ఎప్పుడూ చెప్పలేదు కోడలికి. తన జీవితం చివరి దశలో గతం తాలూకా జ్ఞాపకాలు తోటి మనుషులు లేని లోటు తీరుస్తాయనుకుంటూ బహుశా అటువంటి మొదటి జ్ఞాపకాలు ఏమీ మూట కట్టుకోకుండానే ఇన్నాళ్ళు కానీ తేనెతుట్టలోని ఒంటరిగా కాలం గడిపింది. ఇక ముందే నా జీవితం సరిదిద్దుకుంటాయని నమ్మకం తనకి లేదు. కోడలి మాటలు తన చెవుల్లో పదే పదే వినిపిస్తున్నాయి. తన వల్ల ఇంట్లో గొడవలు తప్ప మరేమీ జరిగేదేమీ లేదు. రమాదేవి అర్థం చేసుకుంది. దీనికి పరిష్కారం మార్గం తన చేతిలోనే ఉందని, అది కాస్త అందేంత దూరంలోనే ఉందని గ్రహించింది. చివరగా కొడుకు రూపాన్ని కళ్ళల్లో తెచ్చుకొని, నన్ను క్షమించరా నాన్న, నీకు నచ్చినట్లు నేను లేను, తప్పు ఎక్కడ చేశానో తెలియటం లేదు. ఈశ్వర, నా బిడ్డను ఇక నుండి నువ్వే కాపాడాలి అనుకుంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ ముఖానికి పెట్టిన ఆక్సిజన్ మాస్క్ తీసేసింది రమాదేవి.